నమస్తే, నా పేరు ప్రశాంతి. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఏప్రిల్ 2వ తేదీన కాకినాడకు జిల్లా అధికార యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేస్తుంది. మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్ కోర్టు హాల్లో జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ వివిధ శాఖల జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి రాష్ట్ర గవర్నర్ కాకినాడ జిల్లా పర్యటన సందర్భంగా చేపట్టవలసిన ఏర్పాట్లపై ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ జేఎన్టీయూ కాకినాడ 12వ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏప్రిల్ 2వ తేదీన కాకినాడ రానున్నారని తెలియజేశారు. గవర్నర్ 2వ తేదీ ఉదయం 10:45 హెలికాప్టర్లో విజయవాడ నుండి కాకినాడ పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్కు చేరుకుని అచ్చటి నుండి 11 గంటలకు జేఎన్టీయూ అల్యూమిని హాల్లో చేరుకుంటారని, తదుపరి 11 గంటల నుండి మధ్యాహ్నం 12:20 వరకు జేఎన్టీయూ కాకినాడ 12వ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. అనంతరం 12:30 హెలికాప్టర్లో బయలుదేరి పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్తారన్నారు. ఈ సమావేశంలో డిఆర్ఓ డి తిప్పేనాయక్, ఏఎస్పీ మనీష్ పాటిల్ దేవరాజ్, ఎస్బీ డీఎస్పీ కె సత్యనారాయణ, కాకినాడ మున్సిపల్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ, డిఎంహెచ్ఓ డాక్టర్ జె నరసింహానాయక్, ఆర్ఎండ్బి ఎస్ఈ జి కాంతు, ట్రాన్స్కో ఎస్ఈజి ప్రసాద్, సమాచార శాఖ డీడీ పి తిప్పప్ప, జేఎన్టీయూకే లైజాన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అన్ని కాన్స్టిట్యూన్సీలు కలిపి కాబట్టి ఇది మన వరకు ఇప్పటి వరకు వచ్చినటువంటి 6, 7, 8 మీద పెండింగ్ ఉండేట్టు 1219 ఉన్నాయి. సో ఇది పెండింగ్ ఫార్మ్స్. తర్వాత రేషనలైజేషన్స్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఈసీఐ న్యూ ఢిల్లీ సిఇఓ ఏపీ వెలగపూడి, రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ వాజ్ టేకన్ అప్ ఇన్ ద డిస్ట్రిక్ట్. ఇఫ్ బిల్డింగ్ ఇన్ ద డెవలపింగ్ as polling stations in the same nearest locality, making the new polling station upper limit of the electoral strength taken as 1150. So ఇది మనం ఆల్రెడీ పంపించినాం కదా, ఇది ప్రపోజల్ పంపించినాం ఆల్రెడీ. అంటే పోలింగ్ స్టేషన్స్ ఏమన్నా రేషనలైజేషన్ 1150 2గా చేయడం. సో 1150 మ్యాక్సిమం. ఇంకా అంతకంటే ఒక ఓటరు ఎక్కువ సరే దాన్ని తీసి మనం చేసినాము. తర్వాత మళ్ళీ పెరుగుతాయి అనుకో 50 1150 అట్లాంటి వస్తాయి కదా, అటువంటివి వచ్చినప్పుడు షిఫ్టింగ్ అట్లాంటివి వచ్చినప్పుడు కొంచెం పెరుగుతాయి, 4-5 పెరుగుతాయి. సో తర్వాత ఫర్దర్గా ఎలక్షన్ కమిషన్ ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ని బట్టి మనం దాన్ని మళ్ళీ ఆ పర్టికులర్ పోలింగ్ స్టేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం వెరిఫికేషన్ అక్కడ ఏసీ లెవెల్లో ఈఆర్ఓస్ ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ నామినేషన్ లొకేషన్ and the creation of new polling stations supplied to all the recognized political parties and registered unrecognized political parties. The news sponsored by Vaira Family Restaurant, National Highway, Tetugunta. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.